నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని బోలక్పూర్ ప్రధాన రహదారిపై ఉన్న వెల్డింగ్ షాప్ వ్యాపారస్తులు సిద్ధి వినాయక అసోసియేషన్ సభ్యులు ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. సుమారు 200 మందికి పైగా కుటుంబాలు ఈ వెల్డింగ్ షాప్ వ్యాపార సదుపాయం పైన జీవనాధారం పొందుతున్నారు. సజావుగా సాగుతున్న సమయంలో చోరీ మాల్తో వ్యాపారం నిర్వహిస్తున్న వారు తమ పొట్టను కొడుతున్నారని వ్యాపారస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మార్కెట్ ప్రభుత్వ నిబంధన పరంగా జీఎస్టీలను ప్రభుత్వానికి అందిస్తూ సజావుగా వ్యాపారాన్ని సాగిస్తున్న వారికి ఈ చోరీ మాల్ వెల్డింగ్ బాక్సులు అక్రమంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి జీఎస్టీ బిల్లులు లేకుండా అతి తక్కువ ధరకు అమ్మడంతో ఇటు వ్యాపారస్తులతో పాటు అటు వినియోగదారులపై వేటు పడుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో పలుమార్లు ఈ చోరీ మాల్ అక్రమ సరఫరాని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని, తిరిగి మళ్లీ పునరాగం కావడంతో ఈ రోజు చోరీ మాల్ సప్లై చేస్తున్న వారిని వ్యాపారస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లాలో నుంచి సెంట్రింగ్ కాలం బాక్సులను, జాకులను దొంగతనం చేసి హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ లో తక్కువ ధరలకు విక్రయిస్తుండడం వల్ల తాము నిబద్ధతతో జీఎస్టీ చెల్లిస్తూ కొత్తగా తయారు చేసిన నాణ్యమైన సామాగ్రిని అమ్మలేకపోతున్నామని అన్నారు. తక్కువ ధరకు వినియోగదారులు కొనడంతో తమ వ్యాపారానికి గండి పడుతుందని అన్నారు. అక్రమ రవాణా, దొంగతనం చేసి విక్రయిస్తున్న పలువురిని స్థానిక వ్యాపారస్తులు పట్టుకుని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు డిమాండ్ చేశారు. బోలక్పూర్ సెంట్రింగ్ మార్కెట్ లో గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ సెంట్రింగ్ వ్యాపారం జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జిఎస్టీ పరిధిలో లేని వాళ్ళు కొంతమంది మార్కెట్లో సెకండ్ హ్యాండ్ మెటీరియల్ కస్టమర్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కుని వస్తున్నారు. కొంతమంది దొంగదానం చేసుకొస్తున్నారు. కస్టమర్లకి మేము నాణ్యమైన సెంట్రింగ్ మెటీరియల్ జిఎస్టీ పరిధిలో ఉండవాలని జిఎస్టీ రిజిస్ట్రేషన్ తోటి విత్ బిల్ తోటి మెటీరియల్ అమ్ముతున్నాం. అట్లాంటిది వీళ్ళు దొంగదానం చేసుకొచ్చే మెటీరియల్ 20-30 రూపాయలు కొనేసి మార్కెట్లో 30 నుంచి 40-50 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. మేము ఇక్కడ లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి అద్దెలు కట్టుకుంటారు. కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ బోలక్పూర్ మార్కెట్లో వీళ్ళు అక్రమంగా చోరీ చేసుకొచ్చి ఇక్కడ మెటీరియల్ అమ్మడంతో ఇక్కడ వందలాది మంది యొక్క జీవితాలు అగమ్య గోచంగా దాపరించింది. ఇంకోటి ఏంటంటే మేమందరమే ట్యాక్సులు కట్టేసి ప్రతి నెల వచ్చి 10,000 నుంచి 3 లక్షలు 4 లక్షలు జిఎస్టీ రిటర్న్స్ చెల్లించేది గవర్నమెంట్కి ఆదాయాన్ని చేకూర్చే మనుషులు మేము. ఈరోజు మేము కనీసం ఒక షాప్ రెంట్ కట్టుకోవడానికి కూడా గడవని పరిస్థితి. అట్లాంటిది 10,000 కిరాయి చెల్లించేసి ఎక్కడెక్కడో మెటీరియల్ తీసుకొస్తున్నాడు. అమ్మేసేసుకుని లక్షల కోట్లు గడిస్తున్నారు. ఒక దళిత గత ప్రభుత్వంలో దళిత బంధువు అయితే ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఉన్నది అంటే వాళ్ళు కనీసం ఒక 20 లక్షలు కూడా వ్యాపారం చేయలేరు సంవత్సరానికి. అట్లాంటిది ఒక్కొక్కళ్ళు 3-4 కోట్ల రూపాయలు వ్యాపారాలు చేశారు. ఇట్లా ఈ మెటీరియల్ అక్కడే సేల్ చేస్తాం, మళ్ళీ ఇమీడియట్గా వాళ్లే కొనుక్కేసి లక్షలు దండుకునేసి ఇంతమంది యొక్క యూపీ నుంచి, బీహార్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి వందల మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరి యొక్క జీవన ఆధారాన్ని దెబ్బతీసే విధంగా ఈ దందా జరుగుతుంది. కాబట్టి దీని మీద పోలీసు వారు తగు చర్యలు తీసుకుని యాక్షన్ తీసుకుని దీన్ని స్పందించేసి ఈ అక్రమ మార్కెట్ దందాన్ని అరికట్టాలని అందరూ మీడియా ద్వారా సవినయంగా కోరుకుంటున్నాం. నేను ఒక 8 years నుంచి వెల్డింగ్ షాప్ నడిపిస్తున్నాను. గత 2 years నుంచి ఇక్కడ సెకండ్ హ్యాండ్ సెంట్రింగ్ మెటీరియల్ స్టార్ట్ అయింది బిజినెస్. దానివల్ల చాలా లాస్ అవుతున్నాము. మేము ఎట్లా అంటే డైలీ ఒక 8 వర్కర్స్ ఉంటాం మా షాప్లో. ఆ ఇన్కమ్ లేకుండా పోతుంది సెకండ్ హ్యాండ్ వల్ల. వీళ్ళు 30 రూపాయలు కిలోకు తెచ్చి ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు. దానికి జెన్యూనిటీ ఉందా ఏం లేదు. జిఎస్టీ బిల్లు ఉండదు, సేల్స్కి బిల్లు ఉండదు, పర్చేస్కి బిల్లు ఉండదు. మేమేమైనా మెటీరియల్ వితౌట్ బిల్ కొంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటారు, బిల్ ఏడు ఉందని అడుగుతారు. మళ్ళీ సెకండ్ హ్యాండ్ మెటీరియల్ వస్తుంది, దానికి బిల్లు గిట్లా ఏం అడగరు డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము సెకండ్ హ్యాండ్ మేము స్టార్ట్ చేస్తే మా బతుకు ఎట్లుంటుంది? ఇప్పుడు మేము ఏ మెటీరియల్ తెచ్చినా బిల్లు తేవాల్సి వస్తుంది. వీళ్ళు సెకండ్ హ్యాండ్ తెస్తున్నారు, అమ్ముతున్నారు. దానికి ఏం జెన్యూనిటీయే లేదు, ఇప్పుడు వరకు లేదు. కనీసం ఒక బిల్లు ఉంటుందా? ఏముండదు.
మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, యాక్షన్ తీసుకోండి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి దీనికి. సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఏమైనా గతంలో చేశారా? ప్రస్తుతానికి ఏం జరిగింది? ఆల్రెడీ ఇది సెకండ్ టైం మేము ఇట్లా కంప్లైంట్ రేజ్ చేస్తున్నాము పబ్లిక్ మీడియా ముందు. ఒక 2 years కింద ఒకసారి అయింది ఇన్సిడెంట్ సేమ్ ఇది. అప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పి షాప్ పర్సన్కి తీసుకొని తీసుకెళ్ళినాక మాకేం చెప్పి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పిండు. మాకు పోలీసుల మీద నమ్మకం ఉండే వీళ్ళు చేస్తారని చెప్పి. కానీ మళ్ళీ ఆ షాప్ పర్సన్ వాగం తగ్గ వచ్చి మళ్ళీ అదే వ్యాపారం చేస్తుండు, ఇప్పటికీ చేస్తూనే ఉండు. కనీసం ఈసారి అయినా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. సెకండ్ హ్యాండ్ మెటీరియల్కి బిల్లు కంపల్సరీ ఉండాలి, చేయమని చెప్పండి. సెకండ్ హ్యాండ్ సేల్ చేయమని చెప్పండి, కంపల్సరీ బిల్లు ఉండాలి. సేల్స్ది బిల్లు ఉండాలి, పర్చేస్ది బిల్లు ఉండాలి. మాకు ఎట్లయితే రూల్స్ ఉన్నాయో జిఎస్టీలో వీళ్ళకి కూడా రూల్స్ ఉండాలి. ఉంటాయి రూల్స్, కానీ వీళ్ళు పాటించలేవు, పాటించాలి. వీళ్ళకు చాలా వస్తుందన్న డైలీ. ఇక్కడ ముషిరాబాద్ మార్కెట్లో అయితే 3-4 బండ్లు వస్తాయి డీసీఎంలు, దగ్గర 40 నుంచి 50 టన్నులు వస్తాయి. నాచాగంలో ఇంకా పెద్ద పెద్ద వర్క్ షాప్లు ఉంటాయి వీళ్ళవి. అక్కడికైతే గేట్ బంద్ చేసి, అంటే గేట్ కూడా ఇప్పరు, మీకు పోయినా ఇప్పగాలు. ఇప్పటికీ చెప్తున్నా, నాచాగంలో షాప్లు ఉంటాయి సెకండ్ హ్యాండ్లు అయ్యి, వాళ్ళు మొత్తం లోపల దాపెడతారు, దానికి రీఫర్బిష్ చేస్తారు మాల్ వచ్చిన దానికి. ఇప్పుడు నా మాల్కి, ఇప్పుడు సపోజ్ నా మాల్కి నా పేరుతో డి అని ఇనిషియల్ ఉంది, దొంగతనమైన మెటీరియల్ నాచకం పోయింది అనుకోండి, అక్కడ డి దూరు చేస్తావు, మొత్తం దూరు చేస్తావు, ఇక్కడికి పంపిస్తావు. అట్లా దొంగతనం మాలు దొక్కట్లేదు. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా దొక్కట్లేదు, దొంగతనం చేస్తాగన్న. ఇలా గ్యాంగులు ఉంటాయి, కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక సైట్కి 3-4 months అవుతుంది ఒక స్లాబ్ వేనికి. కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే ఊకే డైలీ అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ ఎడగట్టుకుంటాడు అని చెప్పి కింద సెల్లార్లో మెటీరియల్ డంప్ చేస్తాడు. అక్కడ నుంచి ఇప్పుడు ఒక స్లాబ్ అయిపోయింది అనుకోండి, కాంక్రీట్ తీసి కింద పెడతారు సెంట్రింగ్ మెటీరియల్. అక్కడ నుంచి దొంగతనాలు అవుతున్నాయి. ఇవి ఓవర్ చేస్తున్నాగో తెలియదు. ఇది ఈ షాప్స్ అంతా SC ST కాంప్లెక్స్, ఇది వాళ్ళే యూజ్ చేస్తున్నారు. ఏది పేరు మొత్తం అదే ఉంది కదా అన్న. ఏంటి సార్, బయట GST డిపార్ట్మెంట్ పట్టుకున్నా షాప్ వాడు ఏం పట్టించుకోడు, ఇక టూకోన్ మైకోన్ అంటారు. ఈ సెకండ్ హ్యాండ్ సార్, ఈ సెకండ్ హ్యాండ్ తీసుకెళ్ళలేదు సార్, ఇంకా ఇప్పుడు తీసుకెళ్తాం.